టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏపీలో అధికారంలోకి రావడంలో, అదేవిధంగా కేంద్రంలో ఈ కూటమి ప్రధాన పాత్ర పోషించడంలో ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా విభజన నేపథ్యంలో 2014లో ఒక అహేతుబద్ధంగా విభజన చేయడం జరిగింది. అది అహేతుబద్ధం అంటే ఇర్రేషనల్ బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యునైటెడ్ ఆంధ్ర అనేది అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఈ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ అనేది ఏపీ ప్రజలకి, ఏపీకి దక్కిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఆ ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన తీర్పండి. ఎందుకంటే ఇది ఒక హిస్టోరికల్ ఆపర్చునిటీ, చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం అని నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక అత్యున్నతమైన 175లో 164 సీట్లతో వచ్చి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందనమాట. అంటే కూటమి మీద ప్రజలు ఎంత ఆశలు ఆకాంక్షలతో ఆ కూటమిని ఎన్నుకున్నారని చెప్పొచ్చు. అదొక హిస్టోరికల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మించిన ఒక చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పూర్తి తీర్పు అనుకూలంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది, యంగెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఆయనకు వచ్చిందంటే ప్రజలు ఎంత ఆశలు ఆకాంక్షలతో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అక్కడ అర్థమవుతుంది. అది ఒక ఎత్తు అయితే, రెండవది ఒక ఎత్తు ఏంటంటే ప్రజలకి తెలిసో తెలియకో లేకపోతే ప్రకృతి ఆ తీర్పు ఇవ్వమందో చెప్పిందో తెలియదు కానీ ఇప్పుడు మొత్తం భారత ప్రజాస్వామ్యంలో రెండవ సంకీర్ణ యుగం అనేది ఎన్డీఏ పాలన జరుగుతుంది. మోడీ గారు మూడవసారి ప్రధాని ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు మీద అక్కడ ఆధారపడుతుంది అని జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడో 389 సీట్లు పూర్తి మెజార్టీ వచ్చిన ఎన్డీఏ ఈరోజు బీజేపీకి కేవలం 240 సీట్లు ఉన్నప్పుడు ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్ల మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఇచ్చారు. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్లో యుద్ధం అయితే ఏంటి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఏంటి, ఒక ప్రశాంతంగా అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడుపుతున్నాననే ఒక భయం లేకుండా నిర్ణయం తీసుకునే అథారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది 21 సీట్లు ఎంపీ సీట్లు అంటే 240. బీజేపీ అయితే 21, సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ ఆఫ్ ద ప్రజెంట్ కోalition గవర్నమెంట్ అట్ ది సెంట్రల్ లెవెల్. అంటే కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో రెండో పెద్ద భాగస్వామ్యం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కూటమి అని చెప్పొచ్చు. దీన్ని బట్టి అంటే కేంద్రంలోంచి నిధులు పొందడం ఏంటి, అభివృద్ధిని పూడ్చుకోవడం ఏంటి, అదేవిధంగా ఈ విభజన చట్టంలోని పాపాలు ఉన్నాయి. ద సిన్స్ ఆఫ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యాక్ట్ 2014 తీసుకుంటే ఆ సిన్స్ని పోగొట్టుకోవడంలో ఏంటి, ప్రజల తీర్పు అనేది ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాలన్నమాట. అంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఏదైనా ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి కేంద్రంలో ప్రధాన భాగస్వామి, ఎంతో అవకాశం. అంటే ఇట్ ఈస్ అన్ హిస్టోరికల్ ఆపర్చునిటీ, ఒక చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం రాజకీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దక్కింది. ఇప్పుడు ఏడాది పాలన అయిన నేపథ్యంలో ఈ ఆపర్చునిటీని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఈ కూటమి, ఏ విధంగా చేస్తుంది అనేది అది అప్ టు ద కెపాసిటీ ఆఫ్ ది కూటమి అండి. కెపాసిటీ ఆ కూటమి ఎలా వినియోగించుకుంటుంది. ఎందుకంటే హైలీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక యంగెస్ట్ పొలిటీషియన్, అందులో కూటమిలో ప్రధానమైనది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. వీళ్ళు చాలా సమర్థవంతంగా ఆ కేంద్రంలో ఆపర్చునిటీని, తర్వాత ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు, హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారనేది ఒక చర్చించుకోవాల్సిన ఒక పెద్ద అంశం. ఎందుకంటే ఏడాది పూర్తయింది కాబట్టి.